तेलंगाना भवन में आज बीआरएस के ज़ेर एहतमाम दीक्षा दिवस प्रोग्राम का इनेकाद अमल में आया। इस मौके पर साबिक़ा वज़ीर व रुकन असम्बली सिद्दीपेट टी हरीश राव, साबिक़ा वज़ीर दाखिला मोहम्मद महमूद अली, बीआरएस कायदीन बी विनोद कुमार, मागंटी सुनीता, मोहम्मद आज़म अली, ख्वाजा बदरुद्दीन, मोहम्मद मसीउल्लाह खान, अरशद अली खान, जी श्रीनिवास के अलावा दीगर बीआरएस कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की। इस मौके पर मज़कूरा कायदीन ने तेलंगाना भवन में तेलंगाना तल्ली के मुजस्समे, अम्बेडकर की तस्वीर और प्रोफेसर जयशंकर के मुजस्समे को फूल माला चढ़ाकर भरपूर खराज अकीदत पेश किया। इस मौके पर मुनक़िदा तक़रीब से खिताब करते हुए साबिक़ वज़ीर हरीश राव ने कहा कि 9 दिसंबर तेलंगाना की तारीख में सुनहरी हुर्फ में लिखा जाना वाला दिन है। 9 दिसंबर को तेलंगाना का ऐलान 29 नवंबर को केसीआर की तरफ से किए गए मरण बरत का नतीजा है। आज की तेलंगाना रियासत केसीआर की शुरुआत और शहीदों की कुर्बानियों का नतीजा है। अगर 29 नवंबर को केसीआर का दीक्षा दिवस नहीं होता तो 9 दिसंबर नहीं है, और अगर 9 दिसंबर नहीं है तो 2 जून नहीं है। उन्होंने कहा कि तेलंगाना तहरीक केसीआर की कुर्बानी और आज का तेलंगाना केसीआर की जद्दोजहद का नतीजा है। केसीआर एक अजीम लीडर है जिन्होंने बहादुरी से तेलंगाना की जद्दोजहद में हिस्सा लेते हुए अपनी जान की तक परवाह नहीं की। हरीश राव ने कहा कि केसीआर का मतलब है जद्दोजहद, केसीआर का मतलब है कुर्बानी, रेवंत रेड्डी का मतलब है पीठ में छुरा घोंपना, रेवंत का मतलब है धोखा देना। उन्होंने रेवंत रेड्डी को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि रेवंत रेड्डी मुत्तहिदा ताकतों के रास्ते पर चलकर तेलंगाना के वजूद को नुकसान पहुंचा रहे। रेवंत रेड्डी को तेलंगाना तल्ली के मुजस्समे को तब्दील करने का कोई हक नहीं, ये जद्दोजहद में पैदा होने वाला जज्बा है। रेवंत रेड्डी एक बेतारीख शख्स है जिसने तब कारकुनों के खिलाफ बंदूक उठाई थी। आज तल्ली के मुजस्समे को तब्दील किया जा रहा। इस मौके पर मुनक़िदा तक़रीब से खिताब करते हुए साबिक़ वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने हुसूल तेलंगाना के लिए केसीआर की जद्दोजहद पर तफसीली रोशनी डाली। అయితే ఈ రోజు ఈ డిసెంబర్ 9 అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నవంబర్ 29 మనం దీక్షా దివస్ జరుపుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన లేదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు. డిసెంబర్ 9 లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 లేదు. కేసీఆర్ గారు నిమ్స్ ఆసుపత్రుల్లో 11 రోజుల ఆమరణ దీక్ష, వేలాది లక్షలాది మంది ప్రజలు ఎంతో మంది వారి దగ్గరికి వచ్చారు. ఆ దీక్ష ఫలితం ఇవాళ డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. ఇవాళ కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా? దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా? కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఎవరెవరో ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు నిజంగా ఇవాళ చరిత్ర అంటూ మాట్లాడితే, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ రెడ్డి గురించి కూడా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే, రేవంత్ అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాజీనామాలు చేయండి అంటే జిరాక్స్ కాగితాలు ఇచ్చిన వ్యక్తి. అరే ఉద్యమానికి గెలిచి రావయ్యా అంటే జై తెలంగాణ నుండి తుపాకీ పట్టుకొని కాలుస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ అంటే ద్రోహం, రేవంత్ అంటే వెన్నుపోటని రాయాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్కు ఉన్నటువంటి స్థానం ఒక ద్రోహం, ఒక వెన్నుపోటు. ఇలా ఆయన తెలంగాణ తల్లిని మారుస్తుండు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లిని మార్చి కలెక్టరేట్లలో ఒక రేవంత్ రెడ్డి సృష్టించిన తల్లిని పెడతా ఉన్నాడు. ఇలా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య, పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి. ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి, వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. అది ప్రజలు పెట్టుకున్న తల్లి, భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి. కానీ ఇలా రేవంత్ రెడ్డి
ఆ తెలంగాణ తల్లిని మార్చి ఈయన ఒక నకిలీ తల్లిని సృష్టించిండు. ఇలా ఆనాడు ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో ఆశీర్వాదంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇవాళ రేవంత్కు లేదు. నువ్వెన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే, నువ్వెన్నడూ జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కు ఉన్నదా? ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి. ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిండు. తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు, భరోసానివ్వదు. రేవంత్ మాట్లాడిండు, ఏమన్నాడు ఆ రోజు? అరే నన్ను గెలిపింది, తలరాతలు మారుస్తా, నేను మార్పు తెస్తా, తెలంగాణ ప్రజల తలరాతలు మారుస్తా అన్నాడు. తలరాతలు మార్చలేదు కానీ తెలంగాణ తల్లిని మాత్రం మార్చిండు. గింతే నువ్వు మార్చిందేమన్నా?